వెలగపూడి సచివాలయం తక్కువ సమయంలో ఎంతగానో మారిపోయింది. శంకుస్థాపన జరిగిన నాటి నుంచి తాజా పరిస్థితులను పరిశీలిస్తే ఎన్నో హంగులు వచ్చి చేరాయి. నాడు బురదమయంగా ఉన్న అంతర్గత రహదారి నేడు విశాలమైన తారు రోడ్డుగా మారింది. సచివాలయం ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోయినా మరో 2 వారాల్లో పాలన అంతా ఇక్కడి నుంచే సాగే వాతావరణం కనిపిస్తోంది. వెలగపూడి సచివాలయంలో ఒక్కో భవనం అందుబాటులోకి వచ్చే కొద్దీ ఆకృతిలో కొత్తదనం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయమైన తొలి భవనం, శాసనసభ సమావేశాల నిర్వహణకు కేటాయించిన 6వ భవనం మినహా మిగిలిన 4 భవనాలు మరో 2 వారాల్లో పూర్తి హంగులతో సిద్ధం కానున్నాయి. ఇప్పటికే దశలవారీగా వివిధ శాఖలు ప్రారంభోత్సవాలు చేసుకోగా ఈ నెలాఖరులోగా మంత్రులందరి సచివాలయ ప్రవేశం పూర్తి కానుంది. సెప్టెంబర్ 8 నుంచి హైదరాబాద్లో జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తరువాత పూర్తిస్థాయి పాలన వెలగపూడి నుంచి జరగనున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సెప్టెంబర్ 1, 2 తేదీల్లో వివిధ ఉపసంఘాల సమావేశాలు ఇక్కడే నిర్వహించనున్నారు. గతంతో తాజా పరిస్థితులను పోలిస్తే 200 రోజుల్లో ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి. అమరావతి ప్రాంతంలో రాజధాని ప్రకటించాక వెలగపూడిలో ప్రభుత్వ పరంగా చేపట్టిన తొలి భారీ నిర్మాణాలు ఈ సచివాలయ భవనాలే. 6 నెలల వ్యవధిలోనే ఈ భవనాలను సిద్ధం చేసేందుకు అధికార యంత్రాంగం మొత్తం రంగంలోకి దిగింది. పలుమార్లు సీఎం చంద్రబాబు స్వయంగా క్షేత్రస్థాయి పర్యటనలతో సిబ్బందిని పరుగులు పెట్టించారు. గుత్తేదారుల ఎంపిక మొదలు బిడ్లు ఖరారు చేయడం, శంకుస్థాపన ముహూర్తం నిర్ణయించడం అంతా చకచకా జరిగిపోయాయి. సచివాలయంలో 6 బ్లాకుల భవనాలను నిర్మించేందుకు 220 కోట్ల రూపాయలు, మౌలిక సదుపాయాలు, ఫర్నిచర్, ఇతర అవసరాలకు 480 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది తొలి ప్రభుత్వ భవన సముదాయ గృహప్రవేశ కార్యక్రమం ఏప్రిల్ 25న లాంఛనంగా చేశారు. జూన్ 29న 5వ భవనంలోకి 4 శాఖలు ప్రవేశించాయి. జోరువానలో బురదమయమైన రహదారుల్లో ఈ కార్యక్రమము హడావుడిగానే సాగింది. గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే సిద్ధమైన ఈ భవనంలో నాటి పరిస్థితి ఇది. ఈ హడావుడి చర్యలు క్రమేణా ఉద్యోగుల ఆలోచనల్లోనూ మార్పులు తీసుకువచ్చాయి. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సొంత రాష్ట్రం నుంచే పాలన సాగించాలనేలా వారు మానసికంగా సిద్ధపడేందుకు దోహదపడ్డాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తే సీఎం కార్యాలయ భవనం కింది అంతస్తు దాదాపు సిద్ధమైంది. మొదటి అంతస్తులో ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాలు ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్లో సాధారణ పరిపాలనా విభాగం, న్యాయశాఖల కార్యాలయాలు ఉన్నాయి. శాసనసభ, శాసనమండలి భవన నిర్మాణం ఆలస్యంగా మొదలైనందున అవి పూర్తయ్యేసరికి మరో 3 నెలలు పడుతుంది. ఈ 2 మినహా మిగతా 4 భవనాల్లో పనులన్నీ చాలా వరకు పూర్తయ్యాయి. 2 వారాల్లో పూర్తి స్థాయిలో వీటిని సిద్ధం చేస్తామని అధికారులు చెబుతున్నారు. తమకు కేటాయించిన కార్యాలయాలు చిన్నవిగా ఉన్నాయని మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేసినందున వాటికి మార్పులు చేసి విశాలంగా తీర్చిదిద్దారు. ఒకరిద్దరికి మినహా మిగతా వారందరికీ మంత్రుల కార్యాలయాలు ఉన్న అంతస్తులోనే వారి శాఖల అధికారులు, సిబ్బంది ఉండేలా చేశారు. వెలగపూడిలో ఉద్యోగులు, సందర్శకుల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పిస్తున్నారు. 3వ భవనం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తాన్ని దీనికే కేటాయించారు. 400 మంది కూర్చునేందుకు వీలుగా అత్యాధునిక క్యాంటీన్ ఏర్పాటు చేశారు. దీనిలోనే బ్యాంక్, ఏటీఎం, పోస్టాఫీస్, రైల్, బస్ టికెట్ రిజర్వేషన్ కౌంటర్లు, వ్యాయామశాలలు, ఇండోర్ గేమ్ స్టేడియం ఏర్పాటు చేస్తున్నారు. సచివాలయం చుట్టూ 1.8 కిలోమీటర్ల ప్రహరీ నిర్మిస్తున్నారు. 1.4 ఎకరాల్లో ఉద్యానవనం అభివృద్ధి చేస్తున్నారు. మంచినీటి కోసం ప్రతి భవనంలో గంటకు 165 లీటర్ల శుద్ధి సామర్థ్యం కలిగిన ఒక ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు.